వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం దేవరాజ్ సినిమాతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2 భాగాలుగా తీస్తున్నారు కొరటాల శివ. తాజాగా ఆయన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్తో ఒక పాడ్కాస్ట్ చేశారు. ఇందులో భాగంగా పలు అంశాలపైన ఇద్దరు చర్చించారు. అయితే కోట్లకి కోట్లు ట్యాక్స్ కట్టి ట్యాక్స్ పేయర్లకి ప్రభుత్వం ఏం సౌలభ్యం ఇస్తుంది అంటూ కొరటాల శివ క్వశ్చన్ చేశారు. ఎయిర్పోర్ట్లో ఒక్కసారి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పారు. సాధారణంగా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఏ ప్రోటోకాల్ ఉంటుందో అదే నేను పాటిస్తాను. ఎందుకొచ్చిందిలే ఆ తలనొప్పి అని క్యూలోని నిల్చొనే వెళ్ళిపోతాను నేను. కానీ ఒక్కసారి మాత్రం చాలా హడావిడిలో వెళ్ళాల్సి వచ్చింది నేను. హైదరాబాద్లో ఒక మీటింగ్ తీసుకొని మరి అర్జెంటుగా చెన్నై వెళ్ళాల్సి వచ్చింది నేను. ఇక దీంతో లాస్ట్ మినిట్లో కంగారు అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అప్పుడు ఒక ప్రోటోకాల్ స్టాఫ్ నన్ను చూసి టకా పక్క నుంచి తీసుకువెళ్లారు. అప్పుడు క్యూలో నుంచి ఒకరు అరిచేశారు నా మీద. ఏంటి కొరటాల శివ అయితే గొప్ప అంటూ అరిచారు. అయితే నేను ఎప్పుడు కూడా అలాగ క్యూ దాటి వెళ్ళను. ఇక ఎవరైనా చెప్పినా సరే అస్సలు వెళ్ళను. కనీసం 2 గంటల ముందే నేను ఎయిర్పోర్ట్లో ఉంటాను. ఇక అలాంటిది నన్ను ఆయన అలాగా అనేసరికి కోపం వచ్చేసింది నాకు. ఇక తిరిగి అతని మీద నేను కూడా అరిచేశాను. నేను సంవత్సరానికి 4 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను. అదంతా కూడా కడుతున్నాను. ఇంకా అలాంటి నాకు కనీసం ఒక ప్రత్యేక సౌలభ్యం అయినా ఇవ్వండి. మీరు పెద్దవాళ్ళండి. నేను ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నాను కదా. ఇక ఇంతకు మించిన సౌలభ్యం ఈ దేశంలో నాకు ఏమీ లేదు. ఎప్పుడు వాడుకోకపోయినా సరే ఈ ప్రివిలేజ్ అప్పుడప్పుడైనా నేను అనుభవించనివ్వండి అని అరిచేసి వెళ్ళిపోయానని కూడా చెప్పుకొచ్చారు. ఇక కొంతమంది ఏమో దానికి క్లాప్స్ కూడా కొట్టారు అంటూ కొరటాల శివ అయితే అన్నారు. ఇక దీనిపైన అక్కడి అధికారులను కూడా అడిగినట్టుగా కూడా కొరటాల శివ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత నేను అడిగిన సార్ మాలాంటి వాళ్ళకి కనీసం ఎయిర్పోర్ట్లో లేదా తిరుమల వెళ్ళినప్పుడు వేరే క్యూ పెట్టచ్చు కదా, మేము హ్యాపీ ఫీల్ అవుతాము. రాజకీయ నాయకులకేమో ప్రోటోకాల్స్ వేరే క్యూలు పెట్టినప్పుడు కోట్లు కట్టే ట్యాక్స్ పేయర్లకి కనీసం ఒక్క సపరేట్ క్యూ అయినా పెట్టొచ్చు కదా అనే ప్రశ్న అడిగితే అక్కడి ఆఫీసర్ అయితే నవ్వేశారు. ఇక మా చేతిలో ఏం లేదండి, అవన్నీ కూడా మీకు డ్రీమ్స్ అయితే సరదాగా అనుకోవడానికి చాలా బాగుంటాయని అయితే అనేశారు. ఇక ఇప్పుడు అలాగ ట్యాక్స్ పేయర్లకి సపరేట్ క్యూ గనక పెడితే పక్క క్యూలో ఉన్న ట్యాక్స్ పేయర్లు కూడా స్ఫూర్తి పొందుతారు కదా. నేను కూడా క్యూలోకి వెళ్ళాలని ట్యాక్స్ కడతాడు కదా అని కూడా అనుకోవచ్చు కదా అంటూ అయితే చెప్పుకొచ్చారు. ట్యాక్స్ పేయర్లకి ఈ దేశంలో ఏమీ చెయ్యలేమా అంటూ కూడా కొరటాల శివ అయితే అన్నారు. అయితే శివ అడిగిన ప్రశ్నలకి పలువురు నెటిజన్లు కరెక్టే కదా, ఏం ఐడియా సార్ అంటూ కూడా ప్రశంసిస్తున్నారు ఇప్పుడు. కానీ చాలామంది నెటిజన్లు మాత్రం ప్రజాస్వామ్యంలో అందరూ కూడా సమానమే అంటూ కూడా కామెంట్లు అయితే పెడుతున్నారు. ఇప్పుడు హిట్ డైరెక్టర్లకి ఒక క్యూ, ఫ్లాప్ డైరెక్టర్లకి ఒక క్యూ కూడా పెడతారా అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.